విశాఖపట్నం మతిలిపాలెం వైజాగ్ సైనిక్ అకాడమీ 2024 ఆల్ ఇండియా సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ పరీక్షల్లో వైజాగ్ సైనిక్ అకాడమీ సంస్థ అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం వైజాగ్ సైనిక్ అకాడమీ విద్యార్థులకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వైజాగ్ సైనిక్ అకాడమీ డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 6వ తరగతికి చదివిన ప్రవేశ పరీక్షల్లోని 300 మార్కులకు 283 మార్కులతో ఆల్ ఇండియా 43వ ర్యాంకు సాధించిన మేదర్శి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానంలో నిలిచారు. 9వ తరగతికి జరిగిన ప్రవేశ పరీక్షల్లో 400 మార్కులకు గాను 358 మార్కులతో ఆల్ ఇండియా 205వ ర్యాంకు సాధించిన కంది రేయాన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ స్థానంలో నిలిచారు. ఆర్ఎంఎస్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో సీట్ సాధించిన మొట్టమొదటి కవల సోదరీమణులు రౌత్ శ్రీనిధి మరియు రౌత్ శ్రీహిత వైజాగ్ సైనిక్ అకాడమీ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు 2 సీట్లు సాధించారు. వీరు ఆర్ఎంఎస్ సీట్లతో పాటుగా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లోని స్టేట్ టాపర్స్ గా నిలిచారు. వీరితో పాటు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో 300 మార్కులకు 250 మార్కులకు పైగా సాధించిన మా విద్యార్థుల గంధబోయిన శ్రీకర్ 262/300 మరియు వరుణ్ కృష్ణ 253/300 స్టేట్ టాపర్స్ గా నిలిచారు. వీరిని 31 మార్చిన వైజాగ్ డీసీపీ శ్రీలక్ష్మీ నారాయణ మరియు డాక్టర్ శ్రీమతి శారదాదేవి ఎంబీబీఎస్ డిఏ సాల్వతో మెమెంటోస్తో మరియు ప్రైజ్ మనీతో సత్కరించారు. కోచింగ్ సెంటర్ స్థాపించి మొదటి సంవత్సరంలోనే ఇంతటి ఘన విజయం సాధించినందుకు గాను వైజాగ్ సైనిక్ అకాడమీ డైరెక్టర్ భాస్కర్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు భాస్కర్, వైజాగ్ సైనిక్ అకాడమీ. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 1.5 year అయింది. 2022 అక్టోబర్లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్లోనే 4 monthsలోనే మనకి 13 స్టూడెంట్స్లో సైనిక్ స్కూల్లో ఒక సీట్ వచ్చింది. అండ్ 2023-24 బ్యాచ్ వచ్చేసరికి 35 స్టూడెంట్స్ మొత్తం ఉన్నారు. ఈ 35 స్టూడెంట్స్లో మనకి ఆల్ ఇండియా 43rd ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చింది సైనిక్ స్కూల్లో. అండ్ 6th క్లాస్ నుంచి. అదే 9th క్లాస్ వచ్చేసరికి మనకి 358 వచ్చాయి అవుట్ ఆఫ్ 400. రేయాన్స్ అండ్ తనకి ఆల్ ఇండియా 205th ర్యాంక్ వచ్చింది. అండ్ సైనిక్లో 9th క్లాస్ నుంచి స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఆర్ఎంఎస్లో టూ ట్విన్స్ సెలెక్ట్ అయ్యారు, 2 అమ్మాయిలే. ఫస్ట్ టైం ఇండియాలో ఏపీ నుంచి 2 సెలెక్ట్ అయ్యారు. ఇండియా మొత్తంలో 2 సెలెక్ట్ అయ్యారు, అది ట్విన్స్. మొత్తం ఏపీ నుంచి 3 సెలెక్ట్ అయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి 2 సెలెక్ట్ అయ్యారు. ఓవరాల్గా 250+ మనకి 6 మెంబర్స్ వచ్చారు. అండ్ ఆర్ఎంఎస్లో 2 సెలెక్ట్ అయ్యారు. సో నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మా రిలేటివ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, స్పెషల్లీ నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ సాధించాలని కోరుకుంటున్నాం. అండ్ మాకు సపోర్ట్ చేసిన స్టాఫ్, మా దగ్గర స్టాఫ్ ఉన్నారు, 7 to 8 members వస్తారు టీచింగ్ ఫ్యాకల్టీ. వాళ్ళందరూ సపోర్ట్, మేము పెట్టే డైలీ టెస్ట్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఈ రిజల్ట్ మాకు వచ్చింది. థ్యాంక్ యూ ఎవరి. ఎంప్లాయీ ఎవరు లేరు. ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2003 డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. బిఫోర్ దట్ దాదాపుగా ఒక 7 బ్యాంక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. పిఓస్కి అయితేనేమి, క్లర్క్స్కి అయితేనేమి. కాకపోతే ఇంకా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్